చైతన్య రథం ప్రేక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. తిరుపతి కల్తీ నెయ్యి కేసులో 4 అరెస్ట్ అయిన నేపథ్యంలో దాన్ని దృష్టి మళ్లించడానికి వైకాపా ఆడిన మరో డ్రామా హనీ ట్రాప్ 4 రోజులు సోషల్ మీడియాని కుదిపేసింది వార్త. కల్తీ నెయ్యి కేసుని దారి మళ్లించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి తోకల లక్ష్మీరెడ్డిని ఎంటర్ చేసింది వైకాపా. కల్తీ నెయ్యి కేసులో ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియక గందరగోళపడుతూ భయపడుతూ అరెస్టుల పర్వం ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియని పరిస్థితి. 4 తర్వాత ఇంకో 10 మందిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. వారి తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డా, వైవి సుబ్బారెడ్డా, లేదా అసలు కేసులో జగన్కే పెడుతున్నారా వీళ్ళందరూ కలిసి జగన్ రెడ్డిని అరెస్ట్ అవ్వచ్చా అన్న గందరగోళంలో హనీ ట్రాప్ లక్ష్మీరెడ్డిని ప్రవేశపెట్టి అంతా మర్చిపోతారు, డైవర్షన్ అవుతుంది అనుకున్నారు పాపం. దాని గురించి టీడీపీ అభిమాని ఒక ఆయన చక్కటి ఆర్టికల్ రాశారు. అది నేను చదివినిపిస్తా, మీరు వినండి. సూది కోసం సోదికెళితే పాత బొంకులన్నీ బయటపడ్డాయట అని తిరుపతిలో ఒక సామెత ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ కూడా అలాంటిదే. తోకల లక్ష్మీరెడ్డి అనే మహిళ తిరుపతిలో రాజకీయ హనీ ట్రాప్ మొదలుపెట్టి కొంతమంది మహిళలను కూడా పోగేసుకుని పోలీసులను కూడా నిందిస్తూ నిలదీసిన వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి. అంతేకాదు జనసేన నేతతో సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. లక్షల రూపాయలు అప్పు చేసి ఇచ్చాను, నన్ను మోసం చేశాడు అంటూ వైకాపా సోషల్ మీడియాలో, సాక్షిలో ఆమె కథనాలు మరింతగా వైరల్ అయ్యాయి. అసలే లడ్డూ కేసులో 4గురిని అరెస్ట్ చేసింది సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ బృందం. తరువాత అరెస్ట్ ఎవరిది? బొమ్మన కరుణాకర్ రెడ్డిదా, వైవి సుబ్బారెడ్డిదా, ధర్మారెడ్డిదా అనే చర్చను డైవర్ట్ చేయడానికి ఈమెను పావుగా వాడుకుంది తిరుపతి వైకాపా కరుణామాయారెడ్డి ముఠ. ఈ వైరల్ అనేది చిలికి చిలికి గాలివాన అయ్యి వెతకబోయిన తీగ కాలికి తగినట్లుగా 3 ఏళ్లుగా ఎక్కడో రాజస్థాన్లో చంద్వాజ్ పోలీస్ స్టేషన్లో 3 ఏళ్లుగా వెతుకుతున్న హీరాలాల్ సైని గారి పోలీసుల బృందం కంట్లో పడింది. రయ్యిన వాలి ఇక్కడ తిరుపతిలో రాజకీయ నేత మీద ఎస్పీని కలవడానికి వెళుతుంటే సైని మేడం వచ్చి అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయారు. వైకాపా సోషల్ మీడియా హట్ అయింది. ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అయ్యారు. సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ లెక్కన మన లక్ష్మీరెడ్డి మేడం రాజస్థాన్ పోలీస్ స్టేషన్లో ప్రధాన నిందితురాలుగా ఏమి చేశారో తెలుసుకుంటే కొంతమంది అయినా సైబర్ ఫ్రాడ్ బాధితులుగా మారాలనే ఉద్దేశంతో అక్కడి కథకు వెళదాం. జైపూర్లోని నిమ్స్ యూనివర్సిటీలో పనిచేసే రచిత్ మాధూర్ అనే వ్యక్తి టెలిగ్రామ్లో మందీప్ ఖాన్ అనే వ్యక్తిని కలిశాడు. తాను పెద్ద కంపెనీకి మేనేజర్నని పరిచయం చేసుకున్నాడు. 5 స్టేజీల మల్టీ లెవెల్ వ్యాపారం చేస్తే పెట్టిన డబ్బు రెట్టింపు చేస్తానని నమ్మించాడు. ఈ మాటలు నమ్మి రచిత్ 3 బ్యాంక్ ఖాతాలలో 12 లక్షల రూపాయలు డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే 4 నిందితులను అరెస్ట్ చేశారు. అయినా ప్రధాన నిందితురాలు మాత్రం దొరకలేదు. అదిగో మన తోకల లక్ష్మీరెడ్డి గారి కోసమే ఆ 3 ఏళ్ల వేట. మన తిరుపతికి చెందిన తోకల లక్ష్మీరెడ్డి, అరుణ్ రెడ్డి అనే వ్యక్తులు టెలిగ్రామ్లో నకిలీ ఐడీలు సృష్టించి మల్టీ లెవెల్ బిజినెస్ పేరుతో డబ్బులు డిపాజిట్ చేయించుకునేవారని తెలిసింది. 5 స్థాయిలు పూర్తి చేస్తే డబ్బు రెట్టింపు చేస్తామని ఆశ చూపేవారు. అసలు మోసం ఇక్కడే మొదలయ్యేది. ఫిర్యాదుదారుడు అబ్దుల్ గనీ ఖాతాలో 4 లక్షలు, మరో 2 ఖాతాలలో 8 లక్షలు జమ చేశాడు. నిందితులు ఆ డబ్బుతో క్రిప్టో కరెన్సీ ట్రేడ్ చేసేవారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు తోకల లక్ష్మి పరారీలో ఉంది. చివరికి తిరుపతిలో వైకాపా డైవర్షన్ పావుగా తెగ రెచ్చిపోతూ రసపట్లో క్లైమాక్స్ దిశగా వెళుతున్న వేళ సరిగ్గా రాజస్థాన్ పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు. సూది కోసం సోదికెళితే పాత బొంకులన్నీ బయటపడ్డాయట అనే సామెత లెక్కన తిరుపతి నుండి రాజస్థాన్ క్రిప్టో కరెన్సీ కథల వరకు బయటకు వచ్చింది. అయినా వైకాపా టాలెంట్ మెచ్చుకోవాల్సిందే, ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా A1లే ఎంచుకుంటారు అందరినీ. అందరూ జగన్ రెడ్డి గారికి పోటీ పడుతున్నారు. అదేం పార్టీనో అదేం లోకం. A1 నుంచి A100 దాకా పెట్టుకోవచ్చు ఏ సంఖ్య అయినా ఎఫ్ఐఆర్లో. కానీ జగన్ రెడ్డి A1 కాబట్టి మేమంతా A1లుగా ఎందుకు మారకూడదు అన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నారు ఆ దొంగల ముఠ అంతా. సోషల్ మీడియాలో ఏదేదో ఊహించుకుని రెచ్చిపోయి రాశారు. ఏమైంది ఆఖరికి? మీ సిగ్గుమాల బతుకుల్ని ఉతికి ఆరేసింది రాజస్థాన్ పోలీస్ శాఖ.